వెలిగింపబడిన మీదట, మనం ఎప్పుడైతే వెలిగింపబడతామో, వెలిగింపబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటం ఉంటుందంటండి. గొప్ప పోరాటం ఉంటుంది. యేసు ప్రభువారు ఎప్పుడో మాట్లాడినారు, 5వ అధ్యాయంలో మాట్లాడినారు. నా నిమిత్తము జనులు మేము నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడెల్లా మీరు ధన్యులు, సంతోషించండి, ఆనందించండి, పరలోకమందు మీ ఫలము అధికమగునని దేవుని వాక్యంలో రాయబడింది. అంటే నువ్వు విశ్వాసిగా వచ్చినప్పుడు, రక్షింపబడినప్పుడు, నేను మారు మనసు పొందినాను, యేసు ప్రభు దగ్గర నా పాపాలు ఒప్పుకున్నాను, ఆయనే నా రక్షకుడని నమ్మినాను అని వచ్చినప్పుడు, సేవకులైనటువంటి వారు లేక ఆ సమయంలో నియమింపబడినటువంటి వారు అంటారు, ప్రభువా, ఈ వ్యక్తి ఇస్తున్నటువంటి సాక్ష్యం బట్టి